పని పాట లేకుండా ఆర్సీబీ ప్లే ఆఫ్స్కి రావాలంటే ఏం చేయాలని క్యాలిక్యులేట్ చేస్తూ మాకున్న బ్రెయిన్ సరిపోక ఎక్కడో ఉన్న ఫ్రెండ్స్కి కూడా ఫోన్ చేసి అడుగుతున్నాం. అంటే ఓ వేరియబుల్ సో టూ మెనీ కాంప్లికేషన్స్ టు క్యాలిక్యులేట్ ప్రాబుల్ అవుట్కమ్ కదా అని అంటున్నాను నేను. అంటే నీ దగ్గర నువ్వేమన్నా కొంచెం ఆలోచించి లాజిక్ ఏదైనా చెప్తావా, ట్రై చేస్తావా? బికాస్ యాక్చువల్లీ నేను కూడా హర్ట్ అయినా క్యాలిక్యులేషన్ చేయలేకపోయానని చెప్పేసి. భయ్యా బుక్ తీసి చేసేయచ్చు భయ్యా, మనం అంతేమి ప్రిడిక్షన్ టేబుల్ అంత కష్టం కాదు భయ్యా. కండిషన్ ఏంది? టాప్ 4లో ఉండాలి. దట్ ఈస్ ద ఓన్లీ కండిషన్. ఇట్స్ నాట్ డిపెండెంట్ ఆన్. అందరూ అనుకుంటారు ఆర్సీబీ ఫ్యాన్స్ ప్రిడిక్షన్ టేబుల్స్ వేస్తుంటే వాళ్ళని హేళన చేస్తూ ట్రాల్ చేస్తుంటారు కదా. ప్రిడిక్షన్ టేబుల్ వేయడం ఎంత కష్టం, దాని మీద వెనకాల ఉన్న పెయిన్, మ్యాథమెటికల్ జీనియస్నెస్ ఇక్కడ మేము చూపిస్తాం అన్నమాట. ఇప్పుడు ఆర్సీబీ విన్ అవడానికి ప్రాబిలిటీ ఏంటి? 6 ఉన్నాయిరా, 8 అయిపోయినాయి. ప్లే ఆఫ్స్ కి రావాలంటే ఏం చేయొచ్చు? నిజంగానే అన్ని విన్ అవ్వాలా? అవ్వాలి. ఒకవేళ విన్ అవ్వకపోతే కూడా ప్రాబిలిటీ ఉందా? వర్షాలు పడాలి. ఇవి ఎమోషనల్ ప్రాబిలిటీస్, నాకు మ్యాథమెటికల్ ప్రాబిలిటీ కావాలి. వర్షాలు కూడా మ్యాథమెటికల్ ప్రాబిలిటీ భయ్యా. సరే ఆర్సీబీకి 14 వచ్చేస్తున్నాయి రా. నాకు ఇరానీ రా, నాకు 11. ఇప్పుడు ఆర్సీబీకి 14 వచ్చినాయి కాబట్టి మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఈ పైన ఉన్న 2 ఉన్నాయి చూడు, వాళ్ళ పాయింట్లు ఎలకెట్ చేసేయడం. ఫస్ట్ ఆర్ఆర్కి ఇచ్చేద్దాం, మళ్ళీ చూద్దాం. మిగతాది పిల్ల బడ్జెట్ ముందు ఆర్సీబీకి విన్ ఇవ్వండి రా. విన్ ఇచ్చేసాం భయ్యా. ఆర్సీబీ గెలిచేయండి చూడండి. ఆర్సీబీ కప్ ఇచ్చేసాం మేము. ఫోటో తీసుకోండి అందరూ, ఫ్యాన్స్ అందరూ ఫోటో తీసుకోండి. మళ్ళీ దొరకదు ఆపర్చునిటీ మీకు. ఇప్పుడు ఏం చేయాలంటే పిల్ల బచ్చ టీములు అన్నిటి నుంచి దొబ్బేసి ఈ ఆర్ఆర్కి కేకేఆర్లకి పాయింట్లు ఇచ్చుకుంటూ పోవాలి. ఆర్ఆర్ మ్యాచ్లు ఆడున్నాయి. ఆర్ఆర్ ఇక్కడ ఆర్ఆర్ ఉంది పంజాబ్తో. కొట్టని ఇలా మధ్యలో గెలికేసే ప్రాబిలిటీ పోదురా. ఏంటి ఇది మ్యాథమెటికల్ ప్రాబిలిటీ కదా? ఏంటి ఇది మ్యాథమెటికల్ గానే మాట్లాడుతున్నా. ఇప్పుడు ఆర్ఆర్కి ఆల్రెడీ 14 పాయింట్స్ ఉన్నాయి. అంటే మీరేం చేస్తున్నారు? ట్రైల్ అండ్ ఎర్రర్ లో కాదు. అరే ఎలా స్టార్ట్ చేయాలి తెలుసు? ఫస్ట్ ఈ రోజు మ్యాచ్ తీసుకోవాలి. ఈ రోజు మ్యాచ్ తీసుకొని ఈ రోజు మ్యాచ్ ఎవరెవరికి? జీటీకి వెళ్ళడానికి 1/2 ఛాన్సెస్. వాళ్ళు మ్యాథమెటికల్ ప్రాబిలిటీ ఇవ్వట్లేదు కదా. వాళ్ళు ఏం వేస్తున్నారంటే వీఆర్ ట్రైంగ్ టు ఫిగర్ అవుట్ 1 or 2 కేసెస్ వేర్ ఇట్ కెన్ హ్యాపెన్. సో వస్తే ప్రాబిలిటీ నాట్ 0 అని తెలుస్తుంది నీకు, అంతే. వాళ్ళు అక్కడ వరకు వెళ్తున్నారు. మ్యాథమెటికల్ ప్రాబిలిటీ నాట్ 0 అని ప్రూవ్ చేస్తాం. నాట్ 0 అని ప్రూవ్ చేస్తే ఆర్సీబీ ఫ్యాన్స్ ఈ మ్యాచ్ విన్ అవ్వడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు? ఈ పక్కన అలా ఉంటారు అంతే. టేబుల్ వేసి పాయింట్లు ఇచ్చేసుకో ఒక్కొక్కరికి. ఇద్దాం ఫస్ట్. ఇప్పుడు ఇదంతా మాకు ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు ఆర్సీబీ ఫ్యాన్స్ కింద నెక్స్ట్ మ్యాచ్ చూడాలా చూడకూడదా, చూసి ఎమోషన్ ఫీల్ అవ్వచ్చా ఫీల్ అవ్వకూడదా, ఓడిపోయినా పర్లేదా విన్ అయినా పర్లేదా పాయింట్లన్నీ అని అర్థం కావాలంటే మనం ఈ ప్రాబిలిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నమాట. ఆర్ఆర్కి ఇచ్చావు కదా, ఎన్ని ఇచ్చావు ఆర్ఆర్కి? 1 2 3 4 5 6 ఇచ్చావు ఆర్ఆర్. అన్ని ఆర్ఆర్కి ఇచ్చేసావు అంటే ఆర్ఆర్కి ఇప్పుడు 14 ఉన్నది. 6 అంటే లిటరల్గా 26 పాయింట్లు వస్తారా వాళ్ళకి? ఆర్సీబీ కోసం త్యాగం, సాక్రిఫైస్. ఎవరికి వస్తే? ఆర్ఆర్కి 26 పాయింట్లు ఇచ్చాక ఎప్పుడైనా 22 హైయెస్ట్. పోలే అలా కూడా వేసుకుని 22 హైయెస్ట్ చేసుకుంటావా? లేదు, నో, వీఆర్ గోయింగ్ ఆల్ ఇన్. అవసరమైతే 28 ఇచ్చేస్తాం. జీటీ 8, డీసీ 6 కదా. సో ఈ ఇద్దరిని మనం ఏమీ చేయలేము. కేకేఆర్ని ఆర్ఆర్ ఏం చేయలేము. ఎందుకు? కేకేఆర్ ఈక్వలే కదా. ఒకవేళ కేకేఆర్ అన్ని ఓడిపోయింది అనుకో, అటు 10 రోజులు ఉండిపోతాడు, ఆర్సీబీకి 14 ఉండిపోతాడు. ఇప్పుడు అదే అక్కడ ఏం చేయలేమని చెప్తాను. అక్కడ తేడా ఎందుకు వచ్చిందంటే వాడు అన్ని ఓడిపోయాడు అనుకో, ఈ పిల్ల బచ్చ టీంలన్నిటికీ పాయింట్లు వస్తాయి. ఇప్పుడు నీకు ఆర్సీబీకి వాళ్ళు గెలవడంతో పాటు ఈ మధ్యలో ఉన్న టీమ్స్ కూడా నాశనం అయిపోవడం ఇంపార్టెంట్. అది చెప్తున్నాను. అయితే ఏదో ఒక టీం, అందుకనే ఆర్ఆర్ గెలిపించేస్తాం. వీటిల్లో ఇంకొక టీం ఎంచుకొని దాన్ని గెలిపించేస్తాం అనమాట. సరే మనం తెలుగు కాబట్టి ఎస్ఆర్హెచ్ కేసే పాయింట్లు ఆర్సీబీ గెలిచి అది కాకుండా అంటుండాలి. సిఎస్కే ఎస్ఆర్హెచ్ ఆర్ఆర్కి ఇచ్చేసినా ఆర్ఆర్కి ఇచ్చేసాం. అక్కడ ఆర్ఆర్కి ఇస్తే ఆర్ఆర్కి ఇస్తే ఆర్ఆర్ అంతే. ఫస్ట్ ఒకడన్నా పైన ఉండాలి.
సో ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ ఆర్సీబీ అన్ని మ్యాచ్లు గెలుస్తున్నారు. గెలవాలి ఆర్సీబీ అన్ని మ్యాచ్లు అలా కూడా కాదు, అది తర్వాత క్యాలిక్యులేషన్. అది మళ్ళీ ఒకవేళ వర్షాలు జరిగితే వర్షాలు కూడా కాదు, ప్రిడిక్టబుల్ అవుతుంది. వర్షం కాకుండా నేను చెప్పేది ఏంటంటే ఒకవేళ 6 మ్యాచ్లు విన్ అయినా సరే ప్రాబిలిటీ జీరోనా కాదా అనేది మనం కనుక్కోవడం కూడా ఇంపార్టెంట్. విత్ విన్నింగ్ ఓన్లీ 6 మ్యాచెస్ కెన్ యువర్ ప్రాబిలిటీ ఈజ్ యువర్ ప్రాబిలిటీ రియల్ జీరో? ఐ డోంట్, అదే వీల్ ఫిగర్ ఇట్ అవుట్. అరే చూస్తున్నావా 14 పాయింట్స్ ప్లే ఆఫ్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, ఉన్నారు 12 పాయింట్స్ ఉన్నారు, 12 పాయింట్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, 1-2 సార్లు వచ్చారు. దాన్ని అగైన్ 12 పాయింట్స్ వస్తే ఇప్పుడు అవుతుందా లేదా అని మనకు తెలియదు కదా. నీకు టాప్ 4లోనే ముగ్గురు 16కి వచ్చారనుకో, 16 ఆర్ అబోవ్ వచ్చారనుకో, అప్పుడు ఏంటి పరిస్థితి? అదే చేయాలి. వీఆర్ ట్రైయింగ్ టు ఫిట్ ఇన్ అ మెథడ్, ఫిట్ ఇన్ యూజ్ కేస్. దీని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, ఇమాజిన్ టాప్ 3 ఆర్ హ్యావింగ్ వెరీ హై పాయింట్స్, దట్ ఆర్సీబీ జస్ట్ స్కోర్స్ 14. మేము స్క్రిప్ట్ అర్థం కాలే నీకు. నేనే జీనియస్ అనుకున్నా, ఇక్కడ నాకన్నా జీనియస్ ఉన్నారు ఒప్పుకుంటా. ఈడు ఆర్సీబీ ఫ్యాన్, ఈడికి అలవాటు అయిపోయింది బట్టర్తో పెట్టిన ఎడ్యుకేషన్. ఫస్ట్ టైం వేస్తాను అసలు ఎంత కష్టం టేబుల్ వేయడం అని చెప్పి. మోస్ట్ హైరబుల్ పీపుల్ ఆఫ్ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ on a Wednesday afternoon sipping tea and doing prediction tables. కాబట్టి రా హైరబుల్ ఫస్ట్. ఈ వాటర్ బాటిల్ ఎవరిదిరా? మంది కాదు. సరే రాయరా. సరే ఫస్ట్ క్వాలిఫికేషన్ హైరబుల్కి ఏంటి? నీకు ఉద్యోగం ఉండకూడదు. ఎస్ఆర్హెచ్కి ఎన్ని వేసారా? ఎస్ఆర్కి 10 పాయింట్లు. 10. నువ్వు ఎన్ని వేసావు? 12, పేవర్స్ 14, 16, 18, 20. ఇంకంతే. ఆర్ఆర్కి 26 పాయింట్లు వేసి ఎస్ఆర్హెచ్కి 20 పాయింట్లు వేసాం కదా మనం. ఇప్పుడు కన్సిడరింగ్ ఆర్ఆర్ 14 పాయింట్లు, ఈ 2 టికెట్లు ఉన్నాయి కదా, ఇంకా మనకు రెండు పొజిషన్స్ ఉన్నాయి. ఈ 3వ పొజిషన్ ఎవరికి ఇస్తాం చూద్దాం. ఇప్పుడు కేకేఆర్ ఉంది, సిఎస్కే అన్నారు. సిఎస్కే మేము లాస్ వేసాం భయ్యా. ఎస్ఆర్హెచ్ ఆర్ఆర్ 2 లాస్ వేసాం సిఎస్కే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసుకుందాం, కేకేఆర్ అన్ని మ్యాచ్లు గెలిస్తే, ఇప్పుడు పోయిన మ్యాచ్లో తీసేసి కేకేఆర్ అన్ని గెలిస్తే ఏమవుతుంది? ఇప్పుడు ఎన్ని ఉన్నాయి కేకేఆర్కి? 10 ఉన్నాయి. 12, 14. ఎంఐ 16. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మేము ఆర్సీబీ విన్ అవ్వాలని కోరుకుంటాం కాబట్టి, ఇటుపక్క ఎస్ఆర్హెచ్ కూడా విన్ అవ్వాలని కోరుకుంటాం కాబట్టి, ఇప్పుడు సిఎస్కే విన్ అవ్వాలని కోరుకోవట్లేదు అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు మనకి పచ్చి బూతులు పెడతారు. సిఎస్కే ఫ్యాన్ అయిన నేను అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాను. ధోని అంటే రెస్పెక్ట్ ఉంది, పక్కెళ్ళి అసంతృప్తి వ్యక్తం చేసుకో. ధోని అంటే రెస్పెక్ట్ ఉంది, కానీ ఆల్రెడీ చాలా కప్స్ వచ్చాయి కాబట్టి మా ఎల్ఎస్జీకి లాస్ లేదు, ఈసారి రాకూడదని మా కోరిక. ఇప్పుడు ఏంటంటే ఎల్ఎస్జీకి మిగతా మ్యాచ్ల్లో మనం చాలా లాస్ వేసాం చూడ. ఎల్ఎస్జీ ఆర్ఆర్కి బొక్క పెట్టాం, ఎల్ఎస్జీ ముంబైకి. అరే let us say assuming 26, 22, 20తో మనం టాప్ 3 వేసేసాం. 4th ప్లేస్ ఆర్సీబీ, 24, 36 లాగా. ఇప్పుడు 4th ప్లేస్ ఆర్ఆర్ అనుకుంటున్నాం కాబట్టి మనం మిగతా చేసి ఇప్పుడు ఎలా ఉండాలంటే, మిగతా టీములకి 12 or 14 మాక్సిమం వచ్చేలాగా చూడాలి. సో ఇప్పుడు కేకేఆర్ పంజాబ్, దీనికి కేకేఆర్ వేస్తాం కదా, కొంచెం కేకేఆర్ వేసేదా? ఎందుకు మార్చాల్సి వస్తుంది కాదుగా. పంజాబ్ అలా ఉంటేనే పెట్టమండి. పంజాబ్ గురించి కాదురా, పంజాబ్ గురించి కాదు. ఇప్పుడు ఎల్ఎస్ జోడ్స్ వచ్చింది కదా, ఎల్ఎస్జీకి ఇప్పుడు ఇక్కడ పోయింది 4 మ్యాచ్లు ఎల్ఎస్జీకి మిగిల్చావా? సో 4 మ్యాచ్లు గెలవకూడదు ఎల్ఎస్జీ. మాక్సిమం 2 మ్యాచ్లు గెలవాలి, మాక్సిమం 2 మ్యాచ్లు. కాబట్టి ఎవరితో ఉన్నాయా 2 మ్యాచ్లు? కేకేఆర్తో వచ్చింది, కేకేఆర్కి ఇచ్చేద్దాం. కేకేఆర్ ఇంకేమిచ్చాం ఎల్ఎస్జీకి? ముంబైకి ఎన్ని పాయింట్లు ఉన్నాయి? 6 పాయింట్లు ఉన్నాయి కదా. ఆర్సీబీ ముంబైకి మనం ఎన్ని వేసాంరా? ఆర్సీబీ ముంబై మ్యాచ్ అయిందా? ఆర్సీబీ ఆటోమేటిక్ గెలుస్తుంది. అదే వేసేసామా అంటున్నా. వేసేసాం. ఓకే.
ఎల్ఐజీ ముంబై 2 వచ్చాయి. ఎల్ఎస్జీ ముంబై 2 ఉన్నాయా? 3 వాళ్ళు కూడా వీళ్ళకి ఇచ్చేద్దాం. సరే ఆలోచిద్దాం. లేదు ఎల్ఐజీ కేకేఆర్ కూడా 2 వచ్చాయి. లేదు కాదురా, మీరు ప్రతి క్యాలిక్యులేషన్ వేయాల్సిన అవసరం లేదు. అదే టాప్ 3 ఫిగర్ అవుట్ చేస్తే సెట్ అయిపోతుంది. టాప్ 3 ఫిగర్ అవుట్ చేసింది. అప్పుడు మిగతా వాళ్ళకి ఎన్ని పాయింట్లు తెలియదు. రన్ రేట్ చెన్నై రాకుండా ఉండే ప్రాబ్లమ్. చెన్నైకి ఎన్ని ఉన్నాయి చూద్దాం. రన్ రేట్ రాకుండా కష్టం అవ్వచ్చు భయ్యా, కష్టం అవ్వచ్చు. ఎందుకంటే అటు ఇటు పోయినా కూడా ఏదో చెన్నైకి పంజాబ్కి 2 మ్యాచ్లు ఉన్నాయి. చెన్నైకి ఇవ్వాలా? చెన్నైకి మనం ఎన్ని బొక్కలు పంజాబ్ ఇచ్చేదండి. పంజాబ్ ఎలాగో లోలో ఉంది. అదే చూస్తున్నాం. చెన్నైని ఎన్ని మ్యాచ్లో ఓడించాం? 1. చెన్నైకి ఎన్ని మిగిలిన చూద్దాం. 1 2 3 ఉన్నాయి చెన్నైకి. అంతే 3 ఉన్నాయా? ఆ 3 యాక్చువల్లీ చెన్నైకి 3 మ్యాచ్లు గెలిస్తే చెన్నైకి 14 పాయింట్లు వస్తాయి. ఆ 3 మ్యాచ్లు ఎవరితో? పంజాబ్తో 2 ఉన్నాయి కదా. పంజాబ్తో 2 పంజాబ్ కేసేసి పంజాబ్తో 2 జీటీతో 1. జీటీతో 1 ఓడిపోయి జీటీ కూడా ఈక్వల్ ఉంది కదా. పంజాబ్ బెటర్. జీటీ 2 మ్యాచ్లో దొబ్బెడతాం. జీటీకి చాలా మ్యాచ్లు ఉన్నారు. ఒక్క నిమిషం ముందు పంజాబ్తో 2 ఫస్ట్ సిఎస్కే ఓడించు. పీపీకేఎస్కి ఇచ్చేద్దాం రా. అన్ని ఓడించినా బొక్క. అప్పుడు పంజాబ్ ఎక్కువ పాయింట్లు వస్తాయి. లేదు ఇక్కడ పంజాబ్తో 2 పంజాబ్కి ఇచ్చేస్తే పీబీకేఎస్కి అప్పుడు 8 పాయింట్లు అయిపోతాయి. ఇది సిఎస్కేకి ఇద్దాము. 8 కదా. జీటీ సిఎస్కేకి ఇద్దాం. సరే ఇప్పుడు కేకేఆర్ గెలిపించేస్తాను. గెలిపాను కదా. ఎస్ఆర్ఎస్ గెలిపిస్తున్నాం. థర్డ్ పొజిషన్ కేకేఆర్కి ఇచ్చేస్తాం. థర్డ్ ప్లేస్ కేకేఆర్ ఇచ్చాం. కేకేఆర్ మనం సెకండ్ పొజిషన్ ఎస్ఆర్హెచ్ కదా సార్. ఇంకా మనం కేకేఆర్ ని కౌంట్ చేయలేదు అనమాట. ఎన్ని వస్తాయని చెప్పి ఎస్ఆర్హెచ్ కే సెకండ్ పొజిషన్ రావాలి. రాదు. అన్ని చేసినా సరే కేకేఆర్ ఎక్కువ పాయింట్లే వస్తాయి. కానీ 7-5 ఉన్నారు కదా. కేకేఆర్ ఎక్కువ ఎందుకు వస్తుంది? ఆర్సీబీతో మ్యాచ్ వచ్చింది కాబట్టి. ఆర్సీబీకి ఎస్ఆర్ఎస్ తో మ్యాచ్ వచ్చింది. ఆర్సీబీ గెలవాలి కదా అందులో. వీళ్ళకి లేదా? కేకేఆర్ లేదా? కేకేఆర్ 2 అయిపోయాయి మొన్న. సో బై లాజిక్ తప్పదు భయ్య. ఇప్పుడు ముంబైకి ఎన్ని ఉన్నాయి? ముంబైకి గెలిచొచ్చు కదా. కేకేఆర్ తో ముంబైని గెలిపించేస్తే ఎందుకు ముంబై గెలవటం? వాళ్ళు గెలిచిన 6 పాయింట్లు ఉండాలి. మిగతా మ్యాచ్లు చూడు స్వామి. కేకేఆర్ తో ముంబై 2 మ్యాచ్లు ఉన్నాయిరా. కావాలంటే 1 గెలిపిద్దాం. అదే అంటారు. 1 ముంబై కూడా కేకేఆర్కి ఇచ్చేద్దాం. పోయేదే ఉంది. అప్పుడు నువ్వు ఎస్ఆర్హెచ్ తీసుకొచ్చి పెట్టాలనుకుంటా. నాకు అర్థమైందిలే. ఇప్పుడు థర్డ్ ప్లేస్ ఎవరికి ఇస్తావు? ఎస్ఆర్హెచ్ కి ఇస్తావా? ఇప్పుడు లేటెస్ట్ క్యాలిక్యులేషన్స్ ప్రకారం కేకేఆర్ వచ్చేలా ఉంది థర్డ్ ప్లేస్ కి. మరి ఎస్ఆర్హెచ్ సెకండ్ ప్లేస్ కి పంపిద్దాం. ట్రై చేస్తాం. అలా వద్దురా. యాక్చువల్లీ అదే బెటర్. ఆర్ఆర్ ఫస్ట్. ఇంకా 36 పాయింట్లు వచ్చాయి. వద్దురా. కేకేఆర్ థర్డ్ ప్లేస్ వద్దురా. అప్పుడు ఆర్సీబీతో ఆడాలి. కానీ ఎస్ఆర్ఎస్ తో ఆడడం కన్నా ఎస్ఆర్ఎస్ తో ఆడడం కన్నా కేకేఆర్ తో ఆడడం బెటర్. ట్రావిస్ హెడ్ గార్డ్ వచ్చి 6 ఓవర్లో 190 కొట్టాడు అనుకో. కానీ ఓడిపోయినా సరే ఆల్మోస్ట్ హైయెస్ట్ స్కోర్ కొట్టింది విరాట్ కోహ్లీ మాత్రమే. అదే మన ఆర్సీబీ మాత్రమే కదా. 262 చేసింగ్ లో 262 ఆల్మోస్ట్ హైయెస్ట్ స్కోర్ కదా. ఎవరు కొట్టారా? బొంబాయి కొట్టిందా? చేసింగ్ లో అంత స్కోర్ ఎవరు కొట్టలేదు. ఈజ్ ఇస్ ద హైయెస్ట్ చేసింగ్ స్కోర్ ఇన్ T20s. yes I think so. ఎంత దరిద్రం రా. నిన్న జరిగిన మ్యాచ్ డిస్ట్రాక్ట్ చేయకండి. మెన్ నెట్వర్క్. నిన్న జరిగిన మ్యాచ్ వాస్ ద హైయెస్ట్ చేసింగ్ విన్. నేను చేసింగ్ లూజ్ అంటున్నా. చేసింగ్ రాజస్థాన్ రా 224. మన బట్లర్ గారు కొట్టాడు కదా. సెకండ్ ఇన్నింగ్స్ లో హైయెస్ట్ స్కోర్ 262. ఏరా స్వామి. ఆర్సీబీ అది. ఇప్పుడు తర్వాత కేకేఆర్ కి ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్ కేకేఆర్ కి ఒకటి తగ్గించాం కాబట్టి 20 12 14 16 18 20 ఇంకా లేదు. కేకేఆర్ అయిపోయింది. నేనే తెప్పించిన కేకేఆర్ కి కష్టపడి. ఇందాక 22 అని ఇప్పుడు 20 చేసాం. సంతోషం. అది 20 ఇది 20. రన్ రేట్ ప్రకారం ఎస్ఆర్హెచ్ వచ్చేసింది అనుకుందాం సరదాగా. ఇప్పుడు నువ్వు కేకేఆర్ తో ఒక మ్యాచ్ తీసుకెళ్లి ముంబైకి వేసావు కదా. ఏంటి ఆర్ఆర్ ఒకటి ఓడించారా? ఆర్ఆర్ ఓడకూడదు భయ్యా. బై మన థియరీ ప్రకారం ఒక్కడికి రాబిన్ హుడ్ లాగా అన్ని దోచిపెట్టి ఇచ్చేయాలి ఫస్ట్. అలా కాదు. ఎస్ఆర్ఎస్ పైకి లాగడానికి ఎస్ఆర్ఎస్ తో ఆర్ఆర్ ఒక విక్టరీ ఇచ్చారా? అది ఇచ్చినా కూడా ఫరక్ పడదు. ముంబైతో కేకేఆర్ తో విన్ ఇచ్చేసాం. అంటే అలా చేయడం వల్ల ఎస్ఆర్ఎస్ గెలిచింది అనుకో. అప్పుడు నువ్వు ఆల్రెడీ 20 పాయింట్స్ ఉన్నాయి కదా ఎస్ఆర్ఎస్ దగ్గర. అలా కాదు. కేకేఆర్ కి ఛాన్స్ రాకుండా ఉంటుంది అలా చేస్తే. రన్ రేట్స్ వస్తారు భయ్యా. రన్ రేట్ లేకుండా చేస్తే ఫరక్ పడదు.
SRH RR మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్ లో SRH కనుక గెలిచింది అనుకో SRH 22 వస్తే RR 24 వస్తాయి. అయినో ఇక్కడ డిసైడ్ చేయడంలో నీకు రన్ రేట్ అవసరం పడకపోవచ్చు, కానీ ఆర్సీబీ రావడంలో మాత్రం రన్ రేట్ డెఫినెట్ గా చూద్దాం. ఆ మ్యాచ్ తిప్పురా, ఆ మ్యాచ్ తిప్పితే రన్ రేట్ రాకుండా వస్తుందేమో చూద్దాం. వచ్చేస్తుంది. ట్రై చేయి. RR 24, SRH 22, KKR 20 దగ్గర. నాకు క్లైమాక్స్ సెట్ అవ్వలేదు, సరిగా ఎక్స్ప్లెయిన్ చేయండి. మొత్తం ఇస్తారా పాయింట్లు అన్ని ఇస్తారా? వేసి చెప్పండి. ఇప్పుడు మనకు దగ్గరలో ఎవరున్నారు? GTDC డీసీకి ఇచ్చేయచ్చుగా. డీసీకి ఇచ్చే ఈరోజు డీసీని గెలిపించేద్దాం. తగ్గిన వాడిని అంతే. ఎవరికి ఎంత? డీసీ 6 ఉంది, 8 వస్తాయి. DCMIలో డీసీకి అప్పుడు 8 ఉంటాయి కాబట్టి ఎంఐని గెలిపించు. లేదు డీసీ ఎందుకంటే ఎంఐ ఆల్రెడీ కేకేఆర్ ఇచ్చేసాం కదా. అయితే డీసీని గెలిపించు. మళ్ళీ 10 వస్తున్నాయి డీసీకి ఇప్పుడు. LSG MI 8, LSG 10 ఉంది కదా మా. LSG 8, ముంబై బెటర్ అక్కడ. ముంబై ఆల్రెడీ 8 ఉంది. మళ్ళీ వేద్దాం ముంబైకి. LSGకి ఇద్దాం. అరే LSG 12 అవుద్దిరా అప్పుడు. పర్లేదు. ఆర్సీ 14 కదా. అంటే దగ్గరికి వస్తున్న కొద్దీ కొంచెం. PBKSకి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? PBKSకి 4 ఉన్నాయి ఇప్పుడు. 4, 6. ఎవరితో వేసావు PBKSకి? CSK 8. CSK 2 వేస్తావు. PBK గెలిపించేసిన 8. ఓకే. KKR MIకి ఇచ్చాం కాబట్టి MI ఎంత అవుతుంది? KKR MIకి ఇచ్చావు. MI 8 అయింది. DC LSG డీసీకి ఆల్రెడీ 10 ఉన్నాయి. డీసీనే గెలిపించాలి. డీసీనే గెలిపించాలి. LSGకి 12 ఉన్నాయి కాబట్టి డీసీని గెలిపిస్తే డీసీ 12 అవుద్ది. 10 నుంచి 12. చూడు దగ్గరికి తీసుకొస్తున్నాడు. MI LSGలో LSGనే గెలిచాలి. MIఏ గెలిచాలి. MIకి 8 ఉన్నాయి కాబట్టి MI 10. RCB వచ్చేసింది. CSK సంగతి చూడు. అన్ని ఓడిచేసినాం రా. ఓడిచేసాం. లేదు ఇక్కడ గెలిచింది లేదు. ఉండండి CSK ఒక పాయింట్ రావాలి. CSK GT ఇప్పుడు CSKకి 8 ఉంది. 10 అవుతుంది అంతే. 10 అంతేనా? అంతే. సో 4 పొజిషన్స్ ఫిక్సా? ఎవరెవరు? ఫస్ట్ RR, సెకండ్ సరే 22 వేద్దాంలే. SRH 24, 22 మార్చాం కదా. RR 24. ఒక విన్ను RR SRH తీసి SRH కేసాం. RR 24 అవుతుంది. ఈ పక్కనే వేద్దాం. ఈ పక్కనేసి RR 24 వేసి RR 24, SRH 22, KKR 20, RCB 14. తర్వాత వచ్చే LSG 12, MI DC 12, LSG 12, DC 12, MI 10, CSK 10. CSK 10, PBKS 8. PBKS సరే 8 PBKS 8. DC ఇంకేదైనా టీం వదిలేసాం మనం. PBKS 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 వేస్తున్నాయి. ఇంకోటి GT వచ్చింది కాబట్టి GT లెక్కలకు కూడా తీసుకోలేరు మనము. GTని గెలిపించారు. ఒక్క మ్యాచ్ కూడా గెలిపించలేదు GTని మనము. GT CSK గెలిపించారు. GTని గెలిపించకుండా చూడరా అంటే GTకి ఎంతనా? GTకి 8 వస్తున్నాయి భయ్యా. క్రాస్ చెక్ చేసుకుందాం. GTది ఏం లేదు, సింపుల్. అలా కాదు ఇవన్నీ యాడ్ చేయి. పాయింట్స్ అని యాడ్ చేయి. అలా కాదు, అదే ఈ పాయింట్స్ అని యాడ్ చేయి. 22 + 24, 22, 46, 56, 66, ఇది 80, 92, 104, 114, 124. మ్యాథమెటికల్ జీనియస్ అనుకుంటున్నారా? 140 బుక్ రేట్ ఆడి ఇలా తయారు 140 వచ్చింది భయ్యా. 140 రావాలి. అవునా? టోటల్ నెంబర్ ఆఫ్ పాయింట్స్, టోటల్ నెంబర్ ఆఫ్ పాయింట్ నాది మ్యాచెస్ 70 కదా. 140 రావాలి కరెక్ట్ గా. 70 మ్యాచెస్ 140. గైస్ అయిపోయింది గైస్. సూపర్. రే ఈ ఫోటో తీసి అమిత్ షాకి మన జయషాకి పంపించు. స్క్రిప్ట్ రాసు. మీరు రాయక్కలే, మరి రాస్తాం స్క్రిప్ట్ ఆల్రెడీ. సో డియర్ జయషా, ప్లీజ్ మేక్ దిస్ హ్యాపెన్. డియర్ అంబానీ, ప్లీజ్ కొంచెం తగ్గించుకుని. అంబానీ ఎందుకు చేస్తాడు భయ్యా? అమ్మని డబ్బులు ఇవ్వకుండా ఉంటేనే అవుతుంది కదా ఇది. నిజంగా ఫర్ సపోజ్ దేవుడు జరిగిపోతే ఏంద్ర పరిస్థితి? అప్పుడు మన ముగ్గురికి మొత్తం ఇంక మనం ఏ ఉద్యోగాలు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. మన ముగ్గురిని తీసుకెళ్ళి
అక్కడ ప్రతి మ్యాచ్ తీసుకెళ్ళాడు ఉంటాడు చూస్తావా, వాళ్ళకి కూర్చోబెట్టి నీట్గా అన్ని చేస్తారు. వీటిలో ఇప్పుడు మనము కొన్ని చూడొచ్చు అనమాట. ఇప్పుడు జీటీ మ్యాచెస్ గెలిచొచ్చుకుంది ఎందుకురా ఇప్పుడు మనకు అసలు ఫరక్ పడని మ్యాచెస్ ఏంటి ఇక్కడ అంటే ఆ మ్యాచ్ మనం నీట్ గా ఇద్దరికి సపోర్ట్ చేసుకుని కూర్చుంటామా? అటు ఇటు అయినా సరే మనకు ఫరక్ పడుతుంది. ఇప్పుడు జీటీ సిఎస్కే మ్యాచ్, సిఎస్కే ఓడిపోయి ఇప్పుడు చాలా సింపుల్ రా, ఏం లేదురా. ఇప్పుడు ఎలా చేస్తామంటే వీళ్ళ మాక్సిమం నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఇవన్నట్టుగా అనుకుంటే వీళ్ళతో ఆడని మ్యాచ్లు ఏవైతే ఉన్నాయో వాటిలో నువ్వు చేంజ్ చేసుకున్న పాయింట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ పూల్ అవుతాయి, సేమ్ ఉంటాయి. కాదు 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 ఎల్ఎస్జీ డీసీ ఇంకో మ్యాచ్ గెలిచకూడదు. అలాగే అలాగే రన్ రేట్ అప్పుడు 14 వస్తుంది అంటావు. రన్ రేట్ ఇష్యూ వస్తుంది కాబట్టి సరే డీసీ గెలిచకూడదు. సో ఎల్ఎస్సి డీసీ వరకు లైన్ గీసే, లైన్ గీసేసిన తర్వాత ఆ నలుగురు ఏం పిక్కున్నా పర్లేదు. వీళ్ళతో మ్యాచ్లు కాకుండా ఆ నలుగురికి మధ్య ఉన్న మ్యాచ్ల్లో చేంజ్ అయినా పర్లేదు. ఎంఐకి పీపీకేస్ 2 మ్యాచ్లు ఉన్నాయి. ఆ 2 మ్యాచ్లో గెలిచేసినంత ఎంఐ 14 పాయింట్స్. ఇప్పుడు సిఎస్కే జీటీ మ్యాచ్ ఒకటే ఉంది, రెండు ఉన్నాయి. సారీ అవి 2 ఉన్నాయి. ఇట్లా అంటే చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకోవచ్చు కానీ మొత్తం కానీ ఏదో ఒకటి చేసి సాధిస్తాం రా ప్రాబిలిటీని. ఓ పని చేయరా, ఆర్సీబీ ఆరే విన్ అయితే మళ్ళీ ఆర్సీబీ ఆరే విన్ అయింది అనుకో కష్టం. అప్పుడు రన్ రేట్ ద్వారా ఛాన్స్ ఉంటుంది కదా. ఉంటుంది రే ఆర్సీబీ ఆరే విన్ అయింది అనుకో, ఒక మ్యాచ్ ఆర్ఆర్తో ఉంది కాబట్టి ఆర్ఆర్ ఆ మ్యాచ్ గెలిచింది అనుకుందాం, 12 ఉంటాయి కదా, అప్పుడు వీటితో రన్ రేట్తో కొట్టుకోవాలన్నమాట. మనం అప్పుడు కూడా మేబీ ఇక్కడున్న ఈ 12ని డిస్ట్రిబ్యూట్ చేసి వీళ్ళకో వేసే ఛాన్స్ ఉంటుందేమో మనకు తెలీదు. బట్ ఆరే విన్ అయినా కూడా రన్ రేట్తో నెట్ రన్ రేట్ 6 మ్యాచ్లు ఇంకెట్లా అంటే 250 కొట్టిన ప్రతి మ్యాచ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 250 కొట్టి మిగిలే ఇంకా 7 మిగిలే 6 మిగిలే భయ్యా 7 మిగిలే 6 మిగిలే భయ్యా. వాట్ ఆల్రెడీ 2 పాయింట్లు ఉన్నాయి ఆర్సీ. ఓ గెలిచింది కదా 6 మిగిలే. మరి 0 వేసేస్తున్నావు భయ్యా. పర్లేదు తప్పలేదు, మీ టీంకి 8th ప్లేస్ ఇచ్చాడు. ఇంకో మ్యాచ్ ఓడిపోయినా పర్లేదు. అయితే స్టాటిస్టికల్ ప్రాబిలిటీ ఉంది, ప్రాబిలిటీ అయితే ఉంది. నాన్ జీరోనే, ఇంకో మ్యాచ్ ఓడిపోయాక నాన్ జీరోనే. దేశంలో బెట్ వేసేవాళ్ళు అందరూ చెప్తున్నాను, దమ్ముంటే దీని మీద ఏంట్రా బెట్, ఎత్తుక్కొని వచ్చి కొడతారు తేడా వచ్చి. దమ్ముంటే దీని మీద వేయండిరా. ఇప్పుడు ఏ బెట్టింగ్ యాప్లు అన్ని ప్రమోట్ చేసి ఉన్నారు కదా, వాళ్ళందరూ ఈ చూడండి దీని మీద బెట్టింగ్ వేసేసేయండి. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసేయడం కాదు, ఇప్పుడు ఇలా జరిగినా ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుంది తెలుసా అసలు సిరీస్ మొత్తము. పీబీకే ఇది ఆర్సీబీ పంజాబ్ ముంబై 8 పాయింట్స్తో ఉంటారు, కొట్టుకొని వస్తూ ఉంటారు. ఇక్కడ చూసి ఆర్సీబీ సిఎస్కే 10 ఆర్సీబీ డీసీ 12 అక్కడ కరెక్ట్ గానే వస్తుందిరా. మంచి అంటే ఎవరు వస్తాడు ఏంటి అన్నట్టు. సో ఆర్సీబీ ఫ్యాన్స్ కి రావటం అనేది ఒక ఊరట అయితే, రావటం వరకు ఒక రోడ్డు ఉంటుంది చూడు. అరే నాకు ఎందుకో ఇది చాలా వరకు సక్సెస్ అయిపోద్ది అనిపిస్తుంది. లేదు భయ్యా, అంటే జస్ట్ మనం ఏదో మన సాటిస్ఫాక్షన్ ట్రూ ఫ్యాన్స్, సిఎస్ అవునవును ట్రూ ఫ్యాన్స్. దీంట్లో ఒకటి నిజం అయితే చాలు భయ్యా, అన్ని జరిగినా తెంగండి రా తెంగండి. ఇది ఒక్కటి తిరిగి వచ్చి మా టీంనే దొబ్బుతారు మీరు. ఏ టీం అంటారో చూడండి, క్లియర్ గా చూడండి. అది సర్కిల్ చేసిన టీం. నేనేమంటున్నా అంటే ఓకే మీ టేబుల్ బాగున్నాయి, అదేదో సిఎస్కే 10 ఎంఐ రన్ రేట్ రన్ రేట్ ఎక్కువ ఉంది మాకు. మరి ఎంత ఓడిపోయినా ఎంత స్టిల్ పాజిటివ్ 5. అరే ఏదో ఒకటి చేసి ఎంఐకి లాస్ట్ ప్లేస్ ఇవ్వగలరా? అది చాలా సాటిస్ఫాక్షన్, చాలా బాగుంటుంది. గెలిపించాం ఇప్పుడు ఎంఐ లాస్ట్ ప్లేస్ పంపించాలా? కేకేఆర్ తో మ్యాచ్ తీసేయచ్చురా, కానీ అప్పుడు ఇక్కడ తేడా వస్తుంది కదా, అందుకే ఇక్కడ తేడా వస్తుంది. కేకేఆర్ తో మ్యాచ్ తీసేస్తే ఎస్ఆర్ఎస్ కిందకి పోయినా పర్లేదా? ఎస్ఆర్ఎస్ థర్డ్ కి వెళ్ళినా పర్లేదా? ఎంఐ కిందకి వస్తే ఆర్సీబీ ప్లే ఆఫ్స్ లో ఉండాలి, సెకండ్ ప్లేస్ లో ఉండాలా, ఎంఐ లాస్ట్ ప్లేస్ లో ఉండాలి, అంతే. అదే రిక్వైర్మెంట్. అయితే ఒక్క సెకండ్ అయితే
ఎంఐ కేకేఆర్లో ఎంఐని తీసి కేకేఆర్కి వేసినాం అనుకో కొట్టు ఎంఐ 6 అవుతుంది. ఇక్కడ కూడా ఎంఐ కేకేఆర్ వేస్తాం. ఎల్ఎస్జి కానీ అప్పుడు ప్లే ఆఫ్స్ రాదు. ప్లే ఆఫ్ రావాలంటే ఆర్సీబీ రన్ రేట్ ఏం లేదురా, ఒక్క మ్యాచ్ కేకేఆర్ గెలుస్తుంది. అప్పుడు ఏమైతుంది 8కి వస్తుంది అంతే. ఇంకెక్కడ రన్ రేట్ అయిపోతుంది. ఎల్ఎస్జి 4 ఈ మ్యాచ్ ఉందా ఎంఐ వర్సెస్ కేకేఆర్ ఉందా, ఇక్కడ కేకేఆర్ గెలిచేస్తుంది, ఇక్కడ కేకేఆర్ 22 అయిపోతుంది, ఎస్ఆర్హెచ్ 22 ఉంటది, ఎంఐ 8కి వచ్చేస్తుంది. అసలు రన్ రేట్ కూడా వదలకుండా కిందికి పంపించాలి. రన్ రేట్ ప్రస్తుతానికి 100 వరకు వస్తే లాస్ట్ వచ్చే ఛాన్స్. అసలు 100కి రాకుండా అసలు ఛాన్స్ లేదా? ఉంది, కానీ ఇంకొక మ్యాచ్ పోవాలి. ఎల్ఎస్జిని ఎక్కడైనా ఓడించాలి మనం. ఇప్పుడు ఓడించండి, ఏదో ఆర్ఆర్ తో ఓడించండి ఒకసారి. స్క్రిప్ట్ రాసేది ఆర్ఆర్ తో ఓడించండి రా. ఎల్ఎస్జికి ఎంఐ 2 మ్యాచ్లు వచ్చాయి. ఆర్ఆర్ కి ఓడించండి రా. ఆర్ఆర్ తో ఓడించేసాం. ఆర్ఆర్ ఆల్రెడీ గెలిచేసింది. ఆర్ఆర్ తో గెలిపించండి. ఎవరిని గెలిపించకూడదు కదా? కూడదు. ఎంఐ ఎల్ఎస్జి 2 మ్యాచ్లు వచ్చాయి. ఇక్కడ ఇక్కడ ఒకటి వచ్చింది, అక్కడ ఒకటి వచ్చింది. ఇది ఎంఐ, ఇది ఎల్ఎస్జికి వెళ్తే ఎల్ఎస్జి 14 పాయింట్లు కుదరదు. సో ఎల్ఎస్జితో మ్యాచ్ కుదరదు. ఇంకే మ్యాచ్ లేవా? మనం గెలిపించాం. ఎల్ఎస్జిని ఇంకొక చోట ఓడించలేమా? ఇంకెక్కడ విన్ అవుతుంది? ఎల్ఎస్జి ఎంఐ మ్యాచ్ మనకి గెలిపించింది. ఎల్ఎస్జి ఎంఐ మ్యాచ్ లో అప్పుడు ఎంఐ పైకి వెళ్ళిపోతుందా? ఎంఐ వస్తే నెట్ రన్ రేట్ తో రావాలి భయ్యా. డీసీ గెలిపించేసాం భయ్యా. ఎల్ఎస్జి అనేది ఒక హోల్డింగ్ థింగ్ లా ఉంది. ఇప్పుడు ఎల్ఎస్జి మ్యాచ్ గెలికితే అయితే ఎల్ఎస్జి 14 అయిపోతుంది, లేకపోతే ఎంఐ ఇది వస్తుంది. కష్టం వేరే నెట్ రన్ రేట్ తోనే లాస్ట్ రావాలి. అంతే. సిఎస్కే కాబట్టి దోయేస్తాం. నో సిఎస్కే అంత తోయద్దు. ఎంఐ లాస్ట్ ఉండాలి. నేను కూడా తోయలే, కొంచెం గెలిపించడం మధ్యలో ఫ్యాన్ సాటిస్ఫాక్షన్ కోసం ఏం చేయొచ్చు అంటే ఎంఐ బాటమ్ ఆఫ్ ద టేబుల్ ఉంటుంది, రన్ రేట్ కూడా తక్కువ ఉంటుంది అని ఊహించుకుని బాటమ్ ఆఫ్ ద టేబుల్ ఎంఐకి ఇచ్చేద్దాం. జైషాక్ అలాగే ఇచ్చేద్దాం. మాకేం అవసరం లేదు. మేము 9th ప్లేస్ లో ఉన్నా పర్లేదు, 10th ప్లేస్ లో ముంబై ఉంటే చాలు. అరే కొట్టేకండి రా. కనపడకూడదు. అక్కడ లేదు, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసింది అంతే. ఎవరికి పెరిగింది? 2 పాయింట్లు పెరిగినాయి. తీసుకోబో, అయిపోయింది. డియర్ జైషా, స్మాల్ చేంజ్ ఇన్ ద స్క్రిప్ట్. లేదు. ఎస్. సో అంబానీ ఈసారి నీకు సరిగా డబ్బులు ఇవ్వలేదు. ఇన్ఫాక్ట్ మీరు ఎలక్షన్స్ లో కూడా విన్ అవ్వాలి కాబట్టి కొంచెం ఇలా చేసి పెట్టారనుకో మీకు అందరికీ మా ఓట్లన్నీ వస్తాయి. మీరు అలాగే సౌత్ లో అసలు సరిగ్గా విన్ అవ్వట్లేదు అనుకుంటున్నారు కదా. ఎలాగో తమిళనాడు ఎలాగో ఛాన్స్ లేదు కదా. సో తమిళనాడు ఎలాగో ఛాన్స్ లేదు మీకు. సో ఇప్పుడు మీరు ఎలక్షన్స్ విన్ అవ్వాలి అనుకుంటున్నారు, మీకు కర్ణాటక నుంచి మంచి ఓట్లు రావాలనుకుంటున్నారు. ఓకే, కర్ణాటకలో ఉండే 25 సీట్లు ఆంధ్ర వాళ్ళు కూడా ఆర్సీబీకి సపోర్ట్ అనేసుకుందాం, ఎస్ఆర్ఐకి సపోర్ట్ చేయరు అనుకుందాం. మన క్యాపిటల్ బెంగళూరు. సో దానివల్ల మేము ఏం ఫిక్స్ అవుతున్నాం అంటే మీరు కనుక ఎలక్షన్ గెలవాలంటే ఆర్సీబీని నెగ్గించాలి. ఇదే మీ ఫార్ములా. ఇది యాస్టీస్ జరగాలి. ఓకేనా? జైషా